డీటెయిల్ చూస్తే తెలంగాణలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన రద్దయింది. బీహార్లోని రాజకీయ పరిణామాల నేపథ్యంలో అమిత్ షా పర్యటన రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. రేపు కరీంనగర్, హైదరాబాద్, మహబూబ్ నగర్లో నిర్వహించాల్సిన సమావేశాలను రద్దు చేశారు. తెలంగాణలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన రద్దయింది. బీహార్లోని రాజకీయ పరిణామాల నేపథ్యంలో అమిత్ షా పర్యటన రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. రేపు కరీంనగర్, హైదరాబాద్, మహబూబ్ నగర్లో నిర్వహించాల్సిన సమావేశాలను రద్దు చేశారు. రైట్ కి ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి స్వప్న ఫోన్ లైన్ లో ఉన్నారు. స్వప్న, చెప్పండి, తెలంగాణలో అమిత్ షా టూర్ రద్దయినట్టు తెలుస్తోంది. కారణాలు ఏమై ఉంటాయి? మొత్తానికి అమిత్ షా 3 రోజులు పర్యటన చేస్తారు, రోడ్ మ్యాప్ చేస్తారు అని చెప్పేసి మొత్తానికి బీజేపీ నేతలు అయితే అన్ని సిద్ధం చేసుకున్నారు. కానీ కొద్దిసేపటి క్రితమే బీజేపీ ఆఫీస్ నుంచి వచ్చిన అనౌన్స్మెంట్ ఏంటంటే కొన్ని అనివార్య కారణాల వల్ల అమిత్ షా రాలేకపోతున్నారు. అండ్ ఈ 3 ఏదైతే మహబూబ్ నగర్, కరీంనగర్ అండ్ హైదరాబాద్ కి సంబంధించినటువంటి సమావేశాలు అనుకున్నా అవన్నీ కూడా వాయిదా పడ్డాయి. త్వరలోనే మళ్ళీ అమిత్ షా వస్తారు అని చెప్పడం జరిగింది అఫీషియల్ గా. అయితే అమిత్ షా రాకపోవడానికి కారణం మనకున్నటువంటి సమాచారం ప్రకారం బీహార్ లో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను తెలుస్తుంది. ఎందుకంటే బీహార్ లో ఇప్పటికే నితీష్ కుమార్ సీఎం గా రాజీనామా చేసి ఎన్డీఏ నుండి మళ్ళీ సీఎం గా ప్రమాణం స్వీకారం చేసే అవకాశం ఉంది అని వార్తలు వస్తున్నాయి. ఆయనే అవుతారా, మరొకరు అవుతారా అని చెప్పేసి. సో మొత్తానికి అటు నాయకులు ఇటు నాయకులు అటు ఢిల్లీలో వరుస మీటింగ్లు అయిపోతున్నాయి. ఇటు అమిత్ షా కానీ, నడ్డా కానీ ఊపిరి సల్పనంత బిజీ షెడ్యూల్ లో వాళ్ళు ఉన్నారు. అక్కడ బీహార్ కి సంబంధించి అత్యంత క్లిష్టమైన సిచ్యువేషన్ లో ప్రస్తుతం ఉన్నారు. కాబట్టి నితీష్ కుమార్ తీసుకున్నటువంటి నిర్ణయానికి సంబంధించి ఏం జరుగుతుంది ఏంటి, మినిట్ టు మినిట్ అప్డేట్స్ చేంజ్ అవుతున్నాయి. ఈ సమయంలో అమిత్ షా అక్కడ కీలకంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ సమావేశాలకు సంబంధించి ఏమైనా ఒకవేళ నేతలు కొంచెం అటు ఇటుగా ఏమైనా ఉంటే బుజ్జగింపు పర్వాలు కొనసాగుతాయి, లేదా నయానో భయానో వీళ్ళు అనుకున్నట్టు చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. మొత్తానికి రాజకీయంగా ఒక కీలక కుదుపు బీహార్ లో జరుగుతున్నటువంటి వేళ కీలక నాయకుడు అయినటువంటి అమిత్ షా ఇక్కడికి వస్తే పరిస్థితులు అక్కడ చక్కుదిద్దినటువంటి వాళ్ళు ఇబ్బంది అవుతుంది. కాబట్టి అలా కాకుండా ఆయన అక్కడే ఉండబోతున్నారు. ఇక్కడికి సంబంధించి టూర్ మళ్ళీ ఖచ్చితంగా ఈ 3 సంబంధించి మళ్ళీ ఖచ్చితంగా టూర్ ఉంటుంది. త్వరలోనే అమిత్ షాకి సంబంధించినటువంటి షెడ్యూల్ ఇస్తామని చెప్పేసి బీజేపీ నాయకులు అయితే అంటున్నారు ప్రస్తుతానికి. ఓకే, అలాగే స్వప్న, మరి ఇప్పుడు రద్దయిన ఈ పర్యటనలు మళ్ళీ ఎప్పుడు నిర్వహించే అవకాశాలు ఉన్నాయంటారు? ప్రస్తుతానికైతే ఇంకా బీహార్ కి సంబంధించి విషయం ఒక కొలిక్కి వచ్చిన తర్వాత, ఎందుకంటే ఇప్పటికే తెలంగాణకు సంబంధించి బీజేపీ చాలా కీలకంగా భావిస్తుంది. పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఈవెన్ అమిత్ షా, నడ్డా, మోడీకి సంబంధించి కూడా సభలు ఎన్నిసార్లు ఎక్కువ వీలైతే అన్ని సభలు పెట్టుకుందాం అనేటువంటి ఆలోచనలో ఉంది. అండ్ ఏవైతే 10+ అనేది వీళ్ళు టార్గెట్ గా తీసుకుంటున్నారు. కాబట్టి ఈ 10+ కి సంబంధించి ఏ విధంగా ఉంటాయి, ఏ నియోజకవర్గాల్లో ఎలాంటి పనులు చేయించాలి అనే దానికి సంబంధించి అమిత్ షా వచ్చి ఒక రోడ్ మ్యాప్ ఇస్తే వీళ్ళకి ఖచ్చితంగా అది వెళ్ళిపోతుంది. గతంలో అమిత్ షా వచ్చినప్పుడు ఆల్రెడీ చెప్పి వెళ్ళడం జరిగింది, ఎవరికి కూడా ఈసారి అటు ఇటుగా చేస్తూ సహించేది లేదు. ముందు మనకి పార్టీ ముఖ్యం, వ్యక్తులందరూ తర్వాత ఎవరైనా సరే పార్టీకి వ్యతిరేకంగా పనిచేసినా లేదా పార్టీ ఓడిపోవడానికి కారణమైన వాళ్ళను ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు ఉంటాయన్నారు. అదేవిధంగా మన జిల్లా అధ్యక్షుడు కూడా మార్చడం జరిగింది. కీలకమైనటువంటి వ్యక్తుల్ని కూడా వాళ్ళకి గట్టిగానే క్లాస్ తీసుకొని వెళ్ళినట్టుగా తెలుస్తుంది. దీంతో ఇప్పుడైతే పార్లమెంట్ స్థానాలకు సంబంధించి పోటీ చేసే అభ్యర్థులు చాలా కీలకంగా ఉన్నారు. అంటే ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ చాలా బలమైనటువంటి వ్యక్తులే ఉన్నారు. కాబట్టి వీళ్ళను ప్రమోట్ చేయాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఫిర్ బార్ మోడీ సర్కార్ ఢిల్లీలో రావాలంటే తెలంగాణకు సంబంధించినటువంటి ఎంపీలు కూడా చాలా కీలకం అవుతారని చెప్పేసి బీజేపీ భావిస్తుంది. కాబట్టి ఎక్కడ కూడా నెగ్లెక్ట్ చేసేటువంటి పరిస్థితి లేదు. సాధ్యమైనంత ఎక్కువగానే వెళ్తున్నారు. ఇప్పటికే కిషన్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళడము, అక్కడ మాట్లాడి రావడం అనేది ఈ ప్రాసెస్ కొనసాగుతూనే ఉంది. కాకపోతే అమిత్ షా వచ్చి వీళ్ళతో స్వయంగా 1-on-1 చర్చలు జరిపితే అది ఇంకెక్కువగా బూస్టప్ ఇచ్చినట్టు అవుతుంది ఇక్కడ నాయకులకని భావిస్తున్నారు. కాబట్టి త్వరలోనే, సాధ్యమైన త్వరలో బీహార్ కి సంబంధించి ఒకసారి ఇష్యూ కొలిక్కి వచ్చేసి మేబీ 2-3 days లో ఈ విషయాలన్నీ ఫైనలైజ్ అయిపోతాయి. మళ్ళీ రీషెడ్యూల్ వచ్చేస్తుంది. ఖచ్చితంగా నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ ఆ సెకండ్ వీక్ లో అమిత్ షా షెడ్యూల్ ఉండేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. అమిత్ షాతో పాటు నడ్డాకి సంబంధించి కానీ, మోడీకి సంబంధించి కానీ ఇంకా త్వరగా నాయకులు లేదా ఇంకా ఆల్టర్నేట్ గా కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులు కానీ ఇంకెవరైనా వచ్చి వీళ్ళకి సంబంధించి మాట్లాడిపోతారా, షెడ్యూల్ ఇది క్యాన్సిల్ అయినటువంటి నేపథ్యంలో ఏంటి అనేది మనకి కొంచెం కొద్ది టైం తీసుకుంటే తెలిసిపోతుంది సార్. రైట్, థ్యాంక్ యూ స్వప్న, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.